హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి థర్డ్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుండి సిక్స్త్ వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సైజ్ 3.1 నుండి ఫోర్త్ రామన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఫోర్త్ రామన్ కంప్లీట్గా గ్రాఫ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో 8 మార్క్స్కి అంటే రాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్గా అడిగే ఛాన్స్ ఉంది ఈ రామన్ నుండి. సో చాలా జాగ్రత్తగా చూడండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ తప్పనిసరిగా చూడండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూస్తేనే మీకు ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా వస్తారు. ఓకేనా? అలా కాకుండా మీకు మిడిల్గా ఒక్కొక్క వీడియోస్ చూస్తే మీకు డౌట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో లేట్ అయినా పర్వాలేదు, ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఆర్డర్గా చూడండి. అలాగే రియల్ నెంబర్స్, పాలినామియల్స్ చాప్టర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అవి కూడా చెక్ చేసేయండి. సరే, మనకి రామన్ ఏంటంటే which of the following pairs of linear equations are consistent, inconsistent? If consistent, obtain the solutions graphically. అంటే ఈ రామన్లో మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చారండి. 4 క్వశ్చన్స్ ఇచ్చారు ఈ విధంగా. ఇది ఫస్ట్ క్వశ్చన్. అలా 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ 4 క్వశ్చన్స్లో అంటే క్వశ్చన్ మీన్స్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కదా. ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏవి కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్ చెప్పాలి మనము. అంటే ఇవి కన్సిస్టెంటా లేక ఇన్కన్సిస్టెంట్ అనేది ఫస్ట్ చెప్పాలి. తర్వాత ఒకవేళ ఇది కన్సిస్టెంట్ అని మనం చెప్తే సొల్యూషన్ ఏంటనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే కన్సిస్టెంట్ అని చెప్తున్నాము అంటే కంపల్సరీగా దీనికి అట్లీస్ట్ ఒక్క సొల్యూషన్ అన్నీ ఎగ్జిస్ట్ అవుతుంది. అవునా కదా? సో ఆ సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ కేస్ మనకి ఈ ఈక్వేషన్స్ అనేవి ఇన్కన్సిస్టెంట్ అని వచ్చింది అనుకోండి మనం చేసేటప్పుడు, ఇంకా సొల్యూషన్ ఉండదు. ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ప్రీవియస్ వీడియోలో మనం ఇదే ఎక్సర్సైజ్ నుండి థర్డ్ రామన్ చేసినప్పుడు పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ కన్సిస్టెంటా, ఇన్కన్సిస్టెంటా ఎలా ఫైండ్ అవుట్ చేయాలని నేను చెప్పాను పర్టికులర్గా. సో సేమ్ టు సేమ్ అదే మోడల్. ఇచ్చిన ఈక్వేషన్స్ని ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్గా రాసుకోండి. అంటే కాన్స్టెంట్స్ ఇటు సైడ్ ఉంటే వీటికి ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసుకోండి. ఓకేనా? అంటే ఏం లేదు, ఇలా జనరల్ ఫామ్ స్టాండర్డ్ ఫామ్గా రావడం కోసం, ఈక్వల్ టు 0 తేవడం కోసం ఈ కాన్స్టెంట్ ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేస్తాం. సో ట్రాన్స్పోజ్ చేస్తే -5 = 0, ఇక్కడ +10 ఇస్తే ట్రాన్స్పోజ్ చేస్తే -10 = 0. ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్తో కంపేర్ చేసుకుని ఏ1 అంటే ఎక్స్ కోఎఫిషియంట్. ఈ ఎక్స్ ముందు ఏమీ లేదు కదా, 0 అని అనుకోవచ్చు. ఎక్స్ ముందు ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు. అంటే 1 × x ప్లస్ ఈ ఈక్వేషన్ ఏంటంటే 1 × x + 1 × y -5 = 0 అన్నమాట. ఇప్పుడు మనకి ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఏంటండి, ఇప్పుడు 1 కదా. సో ఆ విధంగా మనకి ఎక్స్ కోఎఫిషియంట్ 1 అవుతుంది. అలాగే బీ1 అంటే వై కోఎఫిషియంట్, ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న వై కోఎఫిషియంట్, ఇది కూడా ఎంత 1. C1 అంటే కాన్స్టెంట్ -5. అలాగే A2 అంటే 2, B2 అంటే 2, C2 అంటే -10. ఇప్పుడు A1/A2, B1/B2, C1/C2 చెక్ చేద్దాం. A1 అంటే 1, A2 అంటే 2. సో A1/A2 అంటే 1/2. B1 అంటే 1, B2 అంటే 2. సో B1/B2 అంటే 1/2. C1 అంటే -5, C2 అంటే -10. సో C1/C2 అంటే -5/10. మైనస్ క్యాన్సిల్, 5 టేబుల్ అయితే 2 టైమ్స్ క్యాన్సిల్. సో 1/2. ఇక్కడ మనకి 3 వాల్యూస్ ఈక్వల్గా వచ్చాయి కాబట్టి ఈ కండిషన్ ఇది. సో ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. ఈ కండిషన్ అంటే మనకి లైన్స్ ఎలాంటివి వస్తాయండి, కోఇన్సిడెంట్ లైన్స్ వస్తాయి. అంటే మీ గ్రాఫ్ డ్రా చేస్తే ఓన్లీ ఒకే లైన్ కనబడుతుంది కదా, కానీ మరి 2 ఈక్వేషన్స్ కదా, 2 లైన్స్ కనబడాలి కదా. అంటే యాక్చువల్గా చెప్పాం కదండి, 2 ఇలా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయిపోయి వస్తాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మీకు చాలా జాగ్రత్తగా గమనిస్తే 2 ఈక్వేషన్స్ ఒకటేనండి. ఒకసారి చూడండి, x + y = 5 ఇచ్చారు. ఇంకోటి ఏంటి, 2x + 2y = 5 అని ఇచ్చారు. అవునా? 10 అని ఇచ్చారు. ఇక్కడ చూడండి 2 ఇక్కడ 2 కామన్ తీసేసుకుంటే 2 × x + 5y = ఈ 10 అని 2 × 5గా రాసుకోవచ్చు కదా. బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్. సో చూసారా, ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసింది. ఓకేనా అండి? ఇలా 2 ఈక్వేషన్స్ సేమ్ ఇస్తారు. మరి డైరెక్ట్గా సింగిల్ ఈక్వేషన్కి ఇచ్చేయకుండా ఎలా ఎందుకు ఇచ్చారంటే మరి కోఇన్సిడెంట్ లైన్స్ ఎలా ఉంటాయి, ఆ కండిషన్ ఎలా ఉంటుందని మీకు తెలియాలి కదా, అందుకని. సో ఇప్పుడు మనం గ్రాఫ్ డ్రా చేయాలి, ఎందుకంటే కన్సిస్టెంట్ కాబట్టి. ఓకే, ఆల్రెడీ మనము పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి గ్రాఫ్ డ్రా చేయడం నేర్చుకున్నాము ఎలా అన్నది. థర్డ్ వీడియోగా చెప్పాను అనుకుంటా అండి ఇదే చాప్టర్లో. థర్డ్ వీడియోగా అయితే చెప్పాను గ్రాఫ్స్ ఎలా డ్రా చేయాలనేది. అంటే ఎగ్జాంపుల్ 1కి 2కి 3కి మనం గ్రాఫ్ డ్రా చేసుకున్నాం, సేమ్ టు సేమ్ మోడల్. అయితే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 2లో
సేమ్ ఇటువంటి టైప్ ఆఫ్ లైన్స్ వస్తాయి. అక్కడ యాక్చువల్లీ గ్రాఫ్ డ్రా చేయడానికి మనం ఇలా 2 బాక్స్ వేయలేదు, ఓన్లీ ఒక బాక్స్ యూజ్ చేసి డ్రా చేసేసాము. అలా డ్రా చేసినా మీకు మార్క్స్ ఇస్తారు. బట్ బెస్ట్ ఏంటంటే 2 ఈక్వేషన్స్ ఇచ్చారు కదా, సో 2 బాక్సులు డ్రా చేయండి. ఓకేనా? సరే, సింపుల్ అండి. ఇలా ఇది ఇచ్చినప్పుడు చాలా ఈజీ అసలు. చూడండి, మనం ఏ వాల్యూస్ తీసుకున్నా కానీ ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ x0 తీసుకుందాం అనుకోండి, y ఎంత అవుతుంది? ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. x + y = 5 కదా, x0 తీసుకున్నాం, 0 + y = 5, 0 + y అంటే y ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఓకేనా? అలా కాకుండా x = 1 తీసుకున్నాం అనుకోండి, 1 + y = 5. సో 1 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి, ఏమవుతుంది? y = 5 - 1 దట్ = 4. అంటే x = 1 తీసుకుంటే y = 4. అలా x = 2 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 5 - 2 దట్ = y = 3 అవుతుంది. అంటే x = 2 తీసుకుంటే y = 3. అంతే, ఈజీగా 2 పాయింట్స్ చాలా అసలు. పోనీ 3 పాయింట్స్ చేస్తే ఇంకా మంచిది. ఇక 2 ఇలాగా కోఇన్సిడెంట్ రిలేషన్ మీకు తెలిసినప్పుడు మీరు ఇక్కడ ఏ పాయింట్స్ అయితే తీసుకున్నారో ఇక్కడ కూడా ఏ తీసుకోండి, మళ్ళీ ఏ వాల్యూస్ వచ్చేస్తాయి. అంటే x = 0 తీసుకుంటే y = 5 వస్తుంది ఇక్కడ కూడా కంపల్సరీగా. కాకపోతే చూద్దాం, చూడండి, 2 × 0 + 2 × y = 10. సో 2 × 0 అంటే 0 కదా, 2ను y ఇంటూ చేస్తుంది, ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో y = 10/2 దట్ = 5. చూసారా? అలాగే ఈ వాల్యూస్ కూడా సేమ్ వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఏం లేదు, ఒకే బాక్స్లో కొన్నిసార్లు ఏంటి అంతే. ఓకేనా? అదే ఎగ్జాంపుల్ 2లో నేను ఒక బాక్స్ ఏమని చెప్పాను, బట్ ఇక్కడ కొంచెం మార్చుతున్నాను. ఒకే బాక్స్ కొన్నిసార్లు వేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇప్పుడు ఈ ప్లాట్ గ్రాఫ్లో మీరు ప్లాట్ చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ గ్రాఫ్స్ అన్నీ కూడా లాస్ట్లో డ్రా చేద్దామండి. అంటే ఇది ఫస్ట్ గ్రాఫ్. నేను ఈ బాక్స్ మీరు అంటే ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. మీకు ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చారనుకోండి ఎగ్జామ్లో, మీరు ఏం చేయాలంటే ఇదంతా గ్రాఫ్ పేపర్ ఒకటి ఇస్తారు మీకు. అది ఒక సైడ్ ఏమో రూల్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో గ్రాఫ్ పేపర్ ఉంటుంది. మీరు ఇదంతా కూడా రూల్లో రాయండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నోట్స్లో ఇక్కడ వరకు నోట్ రాసుకోండి. ఓకేనా? రాసుకున్న తర్వాత గ్రాఫ్ ఎలా డ్రా చేయగలనేది నేను మొత్తం 4 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మొత్తం గ్రాఫ్ అన్నీ కూడా లాస్ట్లో మాట్లాడుకుందాం. ఓకేనా? మీరు ఇది నోట్ చేసుకుని పెట్టుకోండి అంతే. ఓకేనా ఫ్రెండ్స్? బట్ ఎగ్జామ్గా అడిగితే మాత్రం ఎలా చేయాలి? మీ గ్రాఫ్ పేపర్ ఇచ్చినప్పుడు ఒక సైడ్ రూల్ ఉంటుంది, ఆ రూల్లో ఇదంతా నోట్ చేయాలి, ఇదంతా చేయాలి, గ్రాఫ్ వెనకాల డ్రా చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీ దగ్గర గ్రాఫ్ పేపర్ ఉందనుకోండి నార్మల్గా, ఇప్పుడు డైరెక్ట్గా మీరు గ్రాఫ్ డ్రా చేసేసుకోండి, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇదే రౌండ్లో సెకండ్ క్వశ్చన్. సో ఈ ఈక్వేషన్స్ ఇవండి, సేమ్ వీటిని ఎలా మార్చుకున్నాను. ఫస్ట్ మనం ఇన్కన్సిస్టెంటా కన్సిస్టెంట్ అంటే చెక్ చేయాలి కదా. సో దానికోసం ఈ కాన్స్టెంట్ ఇన్స్టెడ్ ట్రాన్స్పోజ్ చేసి స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకుని ఈ రేషియోస్ వేసుకున్నాను. సో ఈ రేషియోస్ బట్టి నాకు ఈ కండిషన్ వచ్చింది. అంటే A1/8 ఏమో 1/3 వచ్చింది, B1/B2 ఏమో 1/3 వచ్చింది, C1/C2 1/2 వచ్చింది. అంటే రెండు ఈక్వల్, ఈ నాట్ ఈక్వల్. సో ఈ కండిషన్ వచ్చాయంటే మనకి ఇన్కన్సిస్టెంట్, అంటే ఇవి ప్యారల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ప్యారల్ లైన్స్ అంటే అసలు సొల్యూషనే ఉండదు. సో ఇన్కన్సిస్టెంట్ అంటే అసలు సొల్యూషన్ లేదు అన్నప్పుడు మనం ఇంకా గ్రాఫ్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. మనం అసలు గ్రాఫ్ డ్రా చేసేదే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. ఇక్కడ సొల్యూషన్ లేదు అని మనకి తెలిసినప్పుడు ఇంకెందుకంటే గ్రాఫ్ డ్రా చేయడం, అవునా కదా ఫ్రెండ్స్? అందుకని ఇంకా గ్రాఫ్ డ్రా చేయవలసిన అవసరం లేదు. సో దీనికి ఎక్కడి వరకు అయిపోయింది ఆన్సర్, నోట్ చేసుకోండి. ఓకే, ఇక థర్డ్ క్వశ్చన్ వెళ్ళిపోతే కనుక ఈక్వేషన్స్ మార్చారు, డైరెక్ట్గా మనకి స్టాండర్డ్ ఫామ్గా ఇచ్చేసారు, =0 ఇచ్చారు కాబట్టి. సో ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా వేసేసుకుని కంపేరింగ్ చేసుకున్నాను. కంపేర్ చేసుకుని వాల్యూస్ వేసుకుని రేషియోస్ కూడా ఫైండ్ అవుట్ చేస్తామండి. A1/8 అంటే 1/2 వచ్చింది, B1/B2 అంటే 1/-2 వచ్చింది. కంగారు రెండు సేమ్ అని అనుకోవద్దండి. 1/-2 వేరు, 1/2 వేరు. ఓకేనా? ఇది మొత్తం పాజిటివ్ వాల్యూ, ఇది మొత్తం నెగిటివ్ వాల్యూ. ఓకేనా? ఇంకా ఈ రెండు నాట్ ఈక్వల్ అవుతున్నప్పుడు ఇంక మూడోది అసలు చెక్ చేయవలసిన అవసరం లేదు, బట్ చెక్ చేసినా పర్వాలేదు. సో మనకి ఇది కదా కండిషన్, ఈ రెండు నాట్ ఈక్వల్, దేర్ఫోర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. నేను ఎలా చెప్తున్నాను కన్సిస్టెంట్ అని? ఈ కండిషన్ వచ్చిందంటే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఒక సొల్యూషన్ ఉంటుంది, అట్లీస్ట్ ఒక్క సొల్యూషన్ ఉన్నా కానీ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని కన్సిస్టెంట్ అని పిలవచ్చు. అందుకు అన్ని పాయింట్స్ ఆలోచించి ఇది డైరెక్ట్గా కన్సిస్టెంట్ అని రాశాను. ఇప్పుడు కన్సిస్టెంట్ అంటే మనం కంపల్సరీగా గ్రాఫ్ డ్రా చేయాలి. ఓకేనా? ఇప్పుడు మన ఎండర్ ఫీలింగ్ ఏంటంటే ఇందాక సెకండ్ క్వశ్చన్లో ఉంటే సరిపోద్దని అనుకుంటున్నాం కదా, నేను అదే అనుకుంటున్నాను. ఓకే, అయితే అంటే గ్రాఫ్ డ్రా చేయగలదు కదా, ఇందాకగా వస్తే సెకండ్ క్వశ్చన్లో వచ్చింది అనుకోండి, గ్రాఫ్ డ్రా చేయాల్సిన అవసరం లేదు కదా.
సరేలే. ఓకే. ఇప్పుడు మనం గ్రాఫ్ డ్రా చేయాలంటే బాక్సెస్ నార్మల్‌గా తీసుకుందాము. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనకి ఫస్ట్ ఎక్స్, వై తీసుకుంటే అయిపోయినట్టే సింప్లిఫై చేస్తే. ఇప్పుడు మీరు ఇలా వాల్యూస్ తీసుకున్నప్పుడు పెన్‌తో చేయొద్దండి. పెన్సిల్‌తో లైట్‌గా రఫ్ వర్క్. ఇప్పుడు ఇలా పేపర్ ఉంటది కదా! రూల్ పేపర్. ఈ కింద ఎక్కడో కొంచెం పెన్సిల్‌తో చేయండి అంతే. మరీ రైట్‌గా చేయమన్నాను కదా అని చెప్పి మీరే కన్‌ఫ్యూజ్ అయిపోయి ఇలా లైట్‌గా వేసుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? రఫ్‌గా జస్ట్ చేయండి అంతే. ఫస్ట్ ఏం తీసుకుందాం? మన ఇంటీజర్ వాల్యూస్ వచ్చేవే తీసుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు 0 తీసేసుకున్నాం అనుకోండి. వై ఎంత అవుతుందో చూడండి. 2 ఇంటూ 0 ప్లస్ వై మైనస్ 6 ఈక్వల్ టు 0. సో ఇది ఎలాగా 0. వై ఈక్వల్ టు 6 అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే వై ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుందండి. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 2 ఇంటూ 1. 2 ఇంటూ 1 ప్లస్ వై మైనస్ 6 ఈక్వల్ టు 0. 2 ఇంటూ 1 అంటే ఎంతండి? 2. 2 మైనస్ 6. 2 మైనస్ 6 అంటే ఎంతండి? మైనస్ 4. సో వై మైనస్ 4 ఈక్వల్ టు 0. వై ఈజ్ ఈక్వల్ టు 4. అంతే కదా. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఏమవుతుందండి? 2 ఇంటూ 2 ప్లస్ వై మైనస్ 6 ఈక్వల్ టు 0. సో 2 ఇంటూ 2 అంటే 4. 4 మైనస్ 6 అంటే ఎంతండి? 4 మైనస్ 6 అంటే మైనస్ 2 ఈక్వల్ టు 0. సో వై ఈక్వల్ టు ప్లస్ 2. ఎందుకు ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకుంటే వై ఈక్వల్ టు ప్లస్ 2 వచ్చింది. అంతే కదా. నెక్స్ట్ సేమ్ టు సేమ్ దీనికి కూడా అలాగే చేసేద్దాం. ఈజీగా అయిపోతుంది. సో ఎక్స్, వై. ఓకేనా. ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసేసుకుందామండి. ఏం తీసుకుందాం? ఎక్స్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది? 4 ఇంటూ 0 మైనస్ 2y మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇది ఎలాగా 0. సో మైనస్ 4 నెట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 4. సో మైనస్ 2y ఈక్వల్ టు ప్లస్ 4. వై ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ మైనస్ 2 ఇంటూ చేస్తుంది కదండి. ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. మైనస్ 4 నెట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 4. ఈ మైనస్ 2 ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 2. అంటే ఇంటూ చేస్తుంది కదా, ఇటు సైడ్కి అయితే డివైడ్ చేస్తుంది. సో 2 టేబుల్ అయితే 2 టైమ్స్ క్యాన్సిల్, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2. సో వై వాల్యూ ఎంత వచ్చిందండి? మైనస్ 2 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 1 తీసేసుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 4 ఇంటూ 1 మైనస్ 2y మైనస్ 4 ఈక్వల్ టు 0. సో 4 ఇంటూ 1 అంటే ఎంతండి? 4. 4 మైనస్ 4 ఇది మొత్తానికి 0 అంటే మైనస్ 2y ఈక్వల్ టు 0. ఈ మైనస్ 2 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. లేదంటే బోత్ సైడ్స్ కూడా మైనస్ 2తో డివైడ్ చేసేయండి. సో ఇది అలాగా మొత్తం క్యాన్సిల్ అయిపోయి వై ఉంటుంది. ఇటు సైడ్ 0 బై మైనస్ 2 అంటే 0. అంటే వై ఎంత వచ్చిందండి? 0 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత తీసుకుందాం? 2 తీసేసుకుందాం. సేమ్ ఇక్కడలాగే తీసేసుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకుంటే 4 ఇంటూ 2 మైనస్ 2y మైనస్ 4 ఈక్వల్ టు 0. 4 ఇంటూ 2 అంటే ఎంతండి మనకి? 8. 8 మైనస్ 4 అంటే 8 మైనస్ 4 అంటే ప్లస్ 4. సో ప్లస్ 4 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. మైనస్ 2y ఈక్వల్ టు మైనస్ 4. వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 బై మైనస్ 2. సో మైనస్ మైనస్ క్యాన్సిల్. 2 టేబుల్గా 4 2 టైమ్స్ క్యాన్సిల్. సో వై ఈజ్ ఈక్వల్ టు 2. ఇవే మనకు వచ్చిన పాయింట్స్. సరిపోతాయి 3. సో మనం వీటిని యూజ్ చేసి గ్రాఫ్ డ్రా చేద్దాం. చెప్పాను కదా ఇందాక, ఇక్కడ వరకు మీరు నోట్ చేసుకోండి. గ్రాఫ్ లాస్ట్లో మొత్తం అన్నిటికీ కలిపి చెప్పేస్తాను. ఓకే, ఇందాక మనం అనుకున్నది వచ్చేసింది. 4th క్వశ్చన్ చూసుకున్నట్టయితే సేమ్ అండి. ఈక్వేషన్స్ ఇచ్చేసారు. ఇక్కడ ఇంకా డైరెక్ట్ స్టాండర్డ్ ఫామ్గా ఇచ్చేసారు కాబట్టి ఇంకా డైరెక్ట్గా కంపేర్ చేసి వాల్యూస్ వేసి రేషియోస్ చూసేసుకొని ఈ కండిషన్ వచ్చేసింది మనకి. ఈ కండిషన్ వచ్చిందంటే అవి ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే సొల్యూషన్ ఏమి ఉండదు. సొల్యూషన్ ఉండలేదు అంటే ఆ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ మనం ఏమని పిలవచ్చు? ఇన్కన్సిస్టెంట్. సో ఇన్కన్సిస్టెంట్ వస్తే మనం గ్రాఫ్ డ్రా చేయాల్సిన అవసరం కూడా లేదు. సరే, మొత్తానికి 4 క్వశ్చన్స్లో 2 గ్రాఫ్స్ అయితే వచ్చాయి, 2 అయితే ఇన్కన్సిస్టెంట్. సో ఆ రెండింటికి గ్రాఫ్స్ మనం చూసేద్దాం. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ వచ్చేస్తే మనకు ఫస్ట్ దాన్ని గ్రాఫ్ డ్రా చేయండి. ఫస్ట్ దానికి వచ్చిన 2 బాక్సులు అదే సేమ్ బాక్స్ సో 2 వచ్చాయి కదా ఇవి. చాలామంది బాక్స్ నుండి పాయింట్స్ ఎలా చూసుకోవాలనేది కొంచెం డౌట్ పడుతూ ఉంటారు. పాయింట్స్ అంటే ఏం లేదండి, మనకి పాయింట్స్ ఏ ఫామ్గా ఉంటాయి జనరల్గా? ఎక్స్ కామా వై అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇక్కడ వై వాల్యూ అంతే, అంతకన్నా ఏమీ లేదు. సో ఇప్పుడు ఎక్స్ 0 వై 5 అంటే 0,5 ఇస్ ద పాయింట్. ఎక్స్ 1 వై 4 1,4 ఇస్ ద పాయింట్ అంతే. ఓకేనా. సరే, ఆ పాయింట్స్ మనం ప్లాట్ చేసేద్దాము. 0,5 అంటే ఎక్స్ 0 అని మీకు తెలియగానే ఆ పాయింట్ ఇంక వై యాక్సిస్ మీద ఉంటుంది. వై యాక్సిస్ మీద. ఓకేనా. ఆన్ ద వై యాక్సిస్ ద పాయింట్ లైస్ ఆన్ ద వై యాక్సిస్. 0,5 అంటే ఎక్స్ 0 వై 5 అంటే ఏమొస్తుందండి?
ఇది. ఓకేనా? నెక్స్ట్ 1,4 1,4 అంటే x1 y4 x1 అంటే ఇది y4 అంటే నియర్లీ ఇక్కడ వస్తుంది. ఓకేనా? మీరు మాత్రం గ్రాఫ్ పేపర్లో ఎగ్జాక్ట్లీ పాయింట్స్ ప్లాట్ చేయండి, చాలా నీట్గా వస్తుంది. మరి ఇక్కడ మనకు కొంచెం మెజర్మెంట్స్ తేడా వస్తాయి కదా, అండ్ మీ గ్రాఫ్ పేపర్ లైన్స్ కూడా ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ 2,3 2,3 అంటే x2 y3 అంటే నియర్లీ ఇక్కడ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు స్కేల్తో అందంగా ఇలా ప్లాట్ చేసేయండి, కొంచెం పెద్దదిగా ప్లాట్ చేయండి. ఓకేనా? ఇక్కడ చివరిలో ఏం రాస్తారంటే x + y = 5 అని రాయండి. ఈ చివరిలోనేమో 2x + 2y = 10 అని రాయండి. అంటే మరి రెండు లైన్స్ కూడా మనకి సేమ్ ఒకే లైన్ కింద కనబడతాయి, కానీ ఇక్కడ రెండు లైన్స్కి సేమ్ పాయింట్స్ కదా, మనం మళ్ళీ దీనికి ప్లాట్ చేసినా ఇక్కడ వస్తుంది, మళ్ళీ ఇవి వస్తాయి, మళ్ళీ ఇలాగ డ్రా చేయాలి. అందుకని మనకు సింగిల్ లైన్ వచ్చేస్తుంది. ఇంకా కొంచెం నీట్గా కనబడాలంటే ఈ పాయింట్స్ కొంచెం ఇలా రాయండి. ఓకేనా? 1,4 అండ్ 2,3 అని. ఓకేనా? స్కేల్ మాత్రం మర్చిపోద్దండి. స్కేల్ ఏం రాస్తారు? ఆన్ x యాక్సిస్ 1 సెంటీమీటర్ = 1 సెంటీమీటర్ అంటే ఇది, ఈ బాక్స్ ఇలా బాక్స్ కింద ఉంటుంది కదా, ఆ బాక్స్ 1 సెంటీమీటర్. ఆ 1 సెంటీమీటర్కి మనం ఎన్ని యూనిట్స్ తీసుకున్నాం? 1 నుండి 2కి అంటే 1 యూనిట్, 2 నుండి 3కి అంటే 1 యూనిట్. సో మొత్తానికి మనం 1 సెంటీమీటర్ = 1 యూనిట్. అలాగే ఆన్ y యాక్సిస్ 1 సెంటీమీటర్ = 1 యూనిట్. సో స్కేల్ కూడా కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అంతే, ఇక్కడతో రాసి వదిలేయండి, సరిపోదు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి మనం గ్రాఫ్ డ్రా చేయాలి కదండి. సో 2 బాక్సులు అవి, అంటే అవి ఎందుకు వేసానంటే మరి మీకు తెలియాలి కదా నేను ఈ గ్రాఫ్ డ్రా చేస్తున్నాను అనేది. అందుకోసం పాయింట్స్ చెప్పాను కదా, అలా చూసుకోగానే 0,6 1,4 2,2. సో ఫస్ట్ ఏం చేద్దాము? 0,6 అంటే x0 y6 అంటే ఇదే కదండి. నెక్స్ట్ 1,4 x1 y4 అంటే నియర్లీ ఇక్కడ వస్తుంది, అంతే కదా. నెక్స్ట్ 2,2 అంటే x2 y2 అంటే నియర్లీ ఇలా క్రాస్ పొజిషన్ ఈ విధంగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ అంటే ఈ మూడింటి ద్వారా లైన్ ఒకటి ఫామ్ చేసేద్దాం. మీకు మాత్రం స్కేలు ఇవన్నీ కూడా యూజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏదంటే ఇలా వంకరగా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది ఫస్ట్ లైన్ కాబట్టి కింద ఫస్ట్ ఈక్వేషన్ రాయండి. ఇక్కడ 2x + y - 6 = 0 అండి. నెక్స్ట్ సెకండ్ది 0, -2 అంటే x0 y -2 అంటే ఇది. నెక్స్ట్ 1, 0 అంటే x1 y0 కాబట్టి ఇది. నెక్స్ట్ 2, 2 మళ్ళీ ఇదే పాయింట్. సో ఈ మూడింటిని ఇలా జాయిన్ చేసేయండి. ఇది సెకండ్ ఈక్వేషన్ కాబట్టి చివరిగా ఎక్కడో రాయండి. 4x - 2y - 4 = 0 అని. సో ఇప్పుడు మనం అసలు గ్రాఫ్ ఎందుకు డ్రా చేస్తాము అంటే సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. ఇందాక కూడా నేను కోఇన్సిడెంట్ లైన్స్ డ్రా చేశాను కదండి, అందులో మీకు సొల్యూషన్స్ ఏంటనే మాకు చెప్పలేకపోయాం కదా, జస్ట్ గ్రాఫ్ డ్రా చేసి వదిలేసాం కదా అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా మనం ప్లాట్ చేసిన కొన్ని పాయింట్స్ ప్లాట్ చేసాం కదండి. ఏ పాయింట్స్ ప్లాట్ చేసాము? 0,5 అని, నెక్స్ట్ 1,4, నెక్స్ట్ 2,3 ఈ 3 పాయింట్స్ ప్లాట్ చేసాం కదా. ఈ 3 కూడా సొల్యూషన్స్ అవుతాయి. మీకు ఇంకా బెస్ట్ ఏంటంటే ఇందాక డ్రా చేసిన గ్రాఫ్ కింద ఇవి రాసి దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద సొల్యూషన్స్ అంటే దానికి ఉన్న ఇన్ఫైనైట్ సొల్యూషన్స్లో కేవలం కొన్ని సొల్యూషన్స్ అని అర్థం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం దీని గ్రాఫ్ డ్రా చేసినప్పుడు కూడా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడమే మన ఎయిమ్. ఓకేనా? అసలు గ్రాఫ్ డ్రా చేయడానికి గల కారణం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. సో ఆ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఆ రెండు స్ట్రైట్ లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింట్నే ఆ రెండు లైన్స్కి సొల్యూషన్ అని చెప్తాం. దట్ మీన్స్ దట్ పాయింట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇట్ ఈస్ ఏ కామన్ సొల్యూషన్ ఫర్ ద పెయిర్. సో ఇక్కడ ఇంటర్సెక్ట్ పాయింట్ 2,2. సో దిస్ ఈస్ ద సొల్యూషన్. సో గ్రాఫ్ కొంచెం అందంగా కనబడాలంటే వాల్యూస్ కొంచెం పాయింట్స్ కింద పక్కన రాసుకోండి. ఓకేనా? అంటే కొంచెం నీట్గా కనబడుతుంది అంతే, అంతగానే ఏమీ లేదు. 1,4 నెక్స్ట్ ఇది 0, -2 1,0 అవిథింగ్. సో స్కేల్ మాత్రం రాసేయండి, మర్చిపోవద్దు. 1 మార్క్ ఇస్తారు దీనికి. సేమ్ ఇందాక గ్రాఫ్ రాసాం కదా అలాగే. దేర్ఫోర్ సొల్యూషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇలా రాసినా పర్లేదు, లేదంటే ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 2, 2 అని రాసినా పర్వాలేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.